హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ చేపల పులుసు. సిల్వర్ గండి అండి. ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను. దంచితేనే ఆ ఫ్లేవర్ ఆ పులుసులో బాగా తెలుస్తుంది. ఆయిల్ బాగానే పడుతుందండి దీనికైతే. చేపలు 1.5 kg అండి చేపలు. దానికి తగినట్టుగా ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసానండి. అలాంటి వెడల్పు పాత్ర అయితేనే బాగుంటుందండి. అక్కడ పక్కన మసాలా డబ్బా కనిపిస్తుంది కదా, అది మీషోలో తీసుకున్నా అండి. 600 పడింది. బాగుంది క్వాలిటీ కూడా. ఫస్ట్ వెల్లుల్లి, తెల్లగడ్డ వేసేసాను. తెల్లగడ్డ తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. లైట్గా ఫ్రై అయితే చాలు, మరీ అంత డీప్ ఫ్రై అవసరం లేదు. టమోటో 2 తీసుకొని రుబ్బి పెట్టుకోండి, బాగుంటుంది. టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నల్ల చింతపండు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది చేపల పులుసు. మీరు చూడండి, ఇక్కడ ఏమీ వాడట్లేదు, నేను ఇంట్లోవే అన్నీ వేస్తున్నాను. దీనికి మసాలా రుబ్బానండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర కొంచెం లైట్గా ఫ్రై చేసి మిక్సీకి వేసుకున్నాను. టమాటో కూడా మిక్సీకి వేసుకున్నా, కట్ చేసి వేయలేదు. ఎందుకంటే గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది, థిక్నెస్ కూడా వస్తుందండి. దానివల్ల నేను రుబ్బి వేసుకుంటా. టమాటో చింతపండులో బాగా కలిసిపోతుంది అలా అయితే, అందుకని నేను అలాగే రుబ్బి వేసుకుంటా. ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇంకోసారి చెప్తున్నాను, అది ఎలా పొడి కొట్టుకున్నానో, ఎలా ఫ్రై చేసుకున్నానో కూడా షార్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూసేయండి. ఎవరైనా వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు చేపల పులుసు. ఇంత ఈజీ మెథడ్లో వస్తుంది, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి, ఆ ఫ్లేవర్ మారిపోతుంది చేపలకి, అందుకే నేను వేయను. ధనియా పౌడర్ 2 స్పూన్స్, కారప్పొడి 3 స్పూన్స్ వేస్తానండి. మామూలుగా కారం బాగా తింటారు కదా చేపల పులుసులో, ఆ పులుపుకి కారం ఉంటేనే బాగుంటుంది. పసుపు 1 స్పూన్, అవి చిన్న స్పూన్లే లేండి, పెద్ద స్పూన్లు కాదు. మాకు ఈ క్వాంటిటీకి ఇది సరిపోతుందండి, అందుకని అన్ని తక్కువ మోతాదులోనే వేస్తాను. ఆల్రెడీ టమోటో, ఆనియన్ అన్నీ విన్ని గ్రేవీ కోసమే కదా. ఆనియన్ వచ్చి ఒక 2 పెద్ద ఆనియన్ తీసుకున్నా నేను. 2 రెమ్మల కరివేపాకు, సాల్ట్ తగినంత, రుచికి తగినంత. మళ్ళీ తగ్గిందనుకోండి చూసి వేసుకో, ఎక్కువైపోయితే మళ్ళీ కష్టం కదా, అడ్జస్ట్ చేసుకోలేం కదా, అందుకని నేను తక్కువే వేసుకుంటా. మాకైతే సరిపోయింది సాల్ట్. 2 స్పూన్స్ వేసాను. తర్వాత చింతపండు పులుసు. చూసారా చింతపండు ఎంత నల్లగా ఉందో? నల్లగా ఉండాలి అంటే, నలుపు చింతపండు మామూలుగా బయట దొరకదు, కొత్త చింతపండే దొరుకుతుంది. మనము చాలా రోజులు ఎత్తి పెట్టామంటే, ఒక 2-3 మంత్స్ డబ్బాలోనే పెట్టామనుకోండి, ఒక 1/2 కిలో తీసి పక్కన, అది నల్లగా అయిపోతుంది. చేపలు వేసేసాను. పులుసు కొంచెం ఉడికిందంటే చాలా. కొంతమంది పులుపేసి ఉడకబెడతారు, అది అలా కాదండి ప్రాసెస్. పులుసు ఉడికేటప్పుడే చేపలు వేసుకోవాలి, బాగా ఉడకనివ్వాలి. పులుపు అంతా బాగా, టమాటో గుజ్జు అంతా బాగా ఊరాలి. ఊరిన తర్వాత వేసుకో. ఇది ఈ రోజు కన్నా రేపు తింటే ఇంకా సూపర్ ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. అందులో పులుసులో చేప నేను తిన్ను, పొడి చెప్పాను కదా ఇంట్లో రుబ్బుకుంటానని, కేవలం ఆ పొడి మాత్రమే వేస్తానండి. ఇలా వేస్తేనే చేప ముక్క విరగకుండా ఉంటుంది. పులుసు ఉడికాకే వెయ్యాలి. 1కి 10 సార్లు చెప్తున్నా. పులుసు బాగా ఉడికిన తర్వాత చింతపండు అనేది పచ్చివాసన పోయి మనకి తెలుస్తుంది, ఈ చింతపండు పులుసు ఉడికిపోయింది. 5 మినిట్స్ మూత పెట్టామంటే చాలండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. అందరూ